తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి వంచించి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఢిల్లీకి పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వల్లనే ఢిల్లీలో కూడా గెలిస్తే హామీలు నెరవేర్స్తాం నాదే బాధ్యత అని చెప్పడం అంటే అది రాజకీయాల్లో అత్యంత దిగజారుడుతనం రేవంత్ రెడ్డి గారు ప్రదర్శించారు. తాను ఇక్కడ 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కావడే కాకుండా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసి కూడా దేవుళ్ళను కూడా మోసం చేసి ప్రజలను కూడా మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో హామీలు అమలు చేయకుండా 400 రోజులు గడిచినప్పటికీ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి జనవరి 26న తన హామీ ఇచ్చి 400 రోజులు అవుతున్నది. జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి రోజు. ఆ రోజును అపవిత్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే జనవరి 26వ తేదీనే అనేక పథకాలు ప్రారంభించబోతున్నాం, అన్ని హామీలు నెరవేర్చబోతున్నాం అని చెప్పి ఇటు ఇందిరమ్మ భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కానీ జనవరి 26న మేము ప్రారంభిస్తామని చెప్పడం అంటేనే 100 రోజుల్లో హామీ ఇచ్చి అమలు చేసేటువంటి హామీలు మోసపూరితమైనవి కాబట్టి దాని నుంచి బయటపడడానికి పవిత్రమైనటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి జనవరి 26ను వేదిక చేసుకోవడం అనేది దుర్మార్గం. అది పవిత్రమైన జనవరి 26 తేదీని కూడా అపవిత్రం చేయడం, రాజ్యాంగాన్ని కూడా అవమానపరచడం అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తూ ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఒక్కొక్క అంశం గురించి మాట్లాడితే ఇవాళ రైతుల సమస్యలు చాలా ఘోరంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో, గ్రామాల్లో, పల్లెల్లో ఇలా రైతులకు ప్రతి పంటకు బోనస్ అన్నారు. గద్దెనెక్కిన తర్వాత వరి పంటకు ధాన్యానికి పరిమితం చేసిళ్ళు, ధాన్యంలో సన్నధాన్యానికి అని చెప్పిళ్ళు. అది కూడా పీపీసీ సెంటర్లను గుర్తించడంలో, ప్రారంభించడంలో కావాలని డిలే చేసి ఆ రైతులు పండించినటువంటి ధాన్యం మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతికి చేరిన తర్వాత కాంటాలు లేటుగా ప్రారంభించి మరి ఏదైతే అసెస్మెంట్ రిపోర్ట్ ఉన్నదో ఎంత ధాన్యం దిగుబడి వస్తాయని చెప్పి ఆ అసెస్మెంట్ రిపోర్టు స్పష్టంగా 55 లక్షల టన్నులు వస్తాయని చెప్పి అంటే ఇవాళ బోనస్ ఎగవేత దృక్పథంతో కుట్రపూరితంగా ఆలోచించి లేటుగా కాంటాలు ప్రారంభించడంతో ఇలా 20 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సన్నధాన్యాన్ని కొనుగోలు చేయగలిగిళ్ళు. అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలకు మించి బోనస్ మరి మీద ఖర్చు పెట్టే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ఆ 1000 కోట్లలో కూడా ఇప్పటికీ 360 కోట్ల రూపాయలు ఇంకా రైతులకు బాకున్నారు. బోనస్ బోగస్ అయింది. ఇప్పటికి కూడా రైతులకు మరి ఎంతో ఆశతో 500 రూపాయలు అదనంగా వస్తుందని చెప్పి అమ్ముకున్నటువంటి రైతులకి ఇంకా కూడా 2 నెలలు గడిచింది పంట ఎత్తి ఇప్పటి వరకు కూడా బోనస్ డబ్బులు చెల్లించకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,50,000 మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు అప్పుల పాలై. ప్రభుత్వానికి సిగ్గుంటే వెంటనే రైతులకు మాట ఇచ్చి తప్పి మరి 2 నెలలు గడిచినా కూడా బోనస్ డబ్బులు చెల్లించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలే, వెంటనే బోనస్ చెల్లించాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, అడుగడుగున మోసమే. రైతాంగాన్ని అయితే నయవంచన గురి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా 50% మించి ఎక్కడ కూడా ఏ గ్రామంలో, ఏ పల్లెలో కూడా ఇవాళ రుణమాఫీ జరగలేదు. రైతు భరోసా పేరు మీద మరి పెంచుతామని చెప్పి ఉన్న డబ్బులను కోత విధించిళ్ళు, రైతులను నయవంచన గురి చేసిండ్రు. ఇవాళ ప్రతి ఎకరాకు బాకున్న 17,500 రూపాయలకు గాను 2 టర్ముల 2 సీజన్ల యొక్క రైతు భరోసా అంతకుముందున్న బకాయి చెల్లించాల్సిన మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ 6,000 రూపాయలు ఇలా 26వ తారీఖున ఇస్తామని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రకటనల రూపంలో తప్పించుకున్నా రేపు క్షేత్రస్థాయిలో, గ్రామాల్లో, పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను, మంత్రులను, ముఖ్యమంత్రిని నిలదీస్తారు రైతులని చెప్పి సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. అడుగడుగున మోసం చేసి ఇవాళ కేవలం జనవరి 26 తేదీ వాళ్ళ టార్గెట్ ఏంటంటే గ్రామాల్లో పర్యటిస్తే ఏ అంశాల పట్ల ప్రజలు వివిధ వర్గాలుగా విడిపోయి
నిలదీస్తారనేటువంటి భయం ఉందో, వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందో, దాని నుంచి బయటపడడం కోసం మాత్రమే జనవరి 26 వేదిక చేసుకొని అన్ని పథకాలు ఆరంభించేటువంటి మరి ప్రచారానికి మాత్రమే వాళ్ళు తెరలేపడం జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత స్థానిక సంస్థలు గద్దెనెక్కిన తర్వాత అన్ని పథకాలు రైతు రుణమాఫీ లెక్కనే ఉంటుంది, రైతు భరోసా లెక్కనే ఉంటుంది, రైతు బోనస్ లెక్కనే ఉంటుంది, అన్ని కూడా బోగస్ అయితే అని చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ముందుగానే తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి తెలియపరచడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ మరొకసారి ఆలోచిస్తే ప్రధాన అంశము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా వారి యొక్క మేనిఫెస్టోలో వారు ఇచ్చినటువంటి యాడ్లో చాలా స్పష్టంగా తెలియపరిచారు. మేము ప్రతి జాబ్ కార్డు ఉన్న ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్నటువంటి ప్రతి రైతు కూలీకి, వ్యవసాయ కూలీకి 12,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. జాబ్ కార్డు ఎవరికి ఉంటుంది? ప్రతి కుటుంబానికి ఉంటుంది. కానీ హామీ ఏమి ఇచ్చారని స్పష్టంగా ఇచ్చారు, ప్రతి వ్యవసాయ కూలీకి అన్నారు. కానీ వాళ్ళ మళ్ళీ కండిషన్ ఏం పెట్టి గద్దెనెక్కిన తర్వాత జాబ్ కార్డును ఒక యూనిట్గా తీసుకుంటాము, ఒక కూలీని కాదని చెప్పి మళ్ళీ మాట మార్చింది. ఇప్పుడు జాబ్ కార్డుకి అది కూడా 20 రోజుల పని దినాలు చేసుంటే, అది గడిచిన 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పని దినాల్లో 20 రోజులు పూర్తి చేసినటువంటి కుటుంబానికి అంటున్నారు. అప్పుడు వ్యవసాయ కూలీ అన్నారు, ప్రతి ఒక్క వ్యవసాయ కూలీకి అన్నారు. ఇవాళ జాబ్ కార్డుని అడ్డం పెట్టిళ్ళు ఏరువేతలో భాగంగా. ఇవాళ జాబ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఈ రాష్ట్రంలో 58,50,000 ఉంది. 58 లక్షల పైచలకు జాబ్ కార్డు ఉన్నటువంటి వ్యవసాయ ఉపాధి హామీ పనులకు వెళ్ళేటువంటి కూలీలను గుర్తిస్తే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఇప్పుడు వాళ్ళలో భూమి లేని వ్యవసాయ కూలీలకు అన్నారు, భూమి లేని వాళ్ళను గుర్తించారు. భూమి లేని వాళ్ళలో మళ్ళీ గడిచిన సంవత్సరం 20 పని దినాలు చేసుంటేనే అంటున్నారు. ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు? గద్దెనెక్కిన తర్వాత గత సంవత్సరం 20 కూలి దినాలు చేయాలంటే ఇది ఎగవేత కాకుంటే, సాగవేత కాకుంటే, మోసం కాకుంటే ఇది ఏంటిది అని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగదలుచుకున్నాను. ఇలా రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు అందరూ ఒకటే. రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు వేరు వేరు కాదు. దీని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జాబ్ కార్డ్స్ను పరిగణలో తీసుకున్నప్పుడు వరంగల్ జిల్లాలో ఒక అంచనా వేయడం జరిగింది. మా పార్టీ మొత్తం క్షేత్రస్థాయి పరిశీలన చేసి, అంటే రాష్ట్రంలో కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద 1-2 ఎకరాలు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా పని లేనప్పుడు వ్యవసాయ కూలీకి వెళ్ళేవాడే. సన్న చిన్నకారు రైతులందరూ కూడా వ్యవసాయ కూలీలుగా పని చేసేవాళ్ళే. వాళ్ళను పరిగణలో తీసుకోకుండా ఈ యొక్క పథకాన్ని నీరుగార్చేటువంటి కుట్ర చేస్తున్నటువంటి తీరును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఎండగట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో 11 మండలాల్లో ప్రతి మండలానికి ఒక గ్రామ పంచాయతీని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి సర్వే చేసి ఆ వివరాలు జిల్లాలో ఈ మరి ఇందిరమ్మ రైతు భరోసా పేరు మీద ఇచ్చేటువంటి కూలీకి 12,000 రూపాయల పథకం చివరికి ఎంతమందికి వస్తుందో ఒకసారి మీ ద్వారా తెలంగాణ మరి కూలీలకు, తెలంగాణ ప్రజలకు తెలియపరచడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వరంగల్ ఇప్పటి జిల్లాలో 11 మండలాలు 11 గ్రామాలు అంచనా వేస్తే 11 గ్రామాల్లో మొత్తం జాబ్ కార్డ్స్ ఉన్నాయి. 5,856 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. అందులో భూమి లేని వారి సంఖ్య తీస్తే, అంటే జాబ్ కార్డ్ అంటే కుటుంబాల సంఖ్య తీస్తే భూమి లేని వారు 780 మంది మాత్రమే ఉన్నారు. భూమి లేకుండా 20 రోజుల పని దినం గడిచిన సంవత్సరం అనే కండిషన్ పెట్టడం ఒక దౌర్భాగ్యం, ఒక మోసం, ఒక దగ. కూలీ చేసుకొని బతికి చెమటను మరి అలా పనంగా పెట్టి బతికేటువంటి రైతు కూలీని మోసం చేయడమే, దగా చేయడమే ఇది. ఇవాళ అందులో 20 రోజుల పని దినాలు పూర్తి చేసిన వారి సంఖ్య 331కి తగ్గింది. ఆ జాబ్ కార్డ్స్ కలిగి భూమి లేకుండా 20 పని దినాలు పూర్తి చేసిన వారి శాతం తీస్తే, పర్సంటేజ్ తీస్తే 5.6% మంది మాత్రమే, అది కూడా కుటుంబాలు. కానీ ఇచ్చిన హామీ ఏంటిది? దీని ప్రకారంగా ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ప్రతి వ్యవసాయ కూలీకి భూమి లేని వ్యవసాయ కూలీకి అన్నారు. కానీ వాళ్ళు ఏమొచ్చింది? 5.6%. కుటుంబాలకు జాబ్ కార్డు కలిగి భూమి అసలే లేకుండా
20 దినాలు పూర్తి చేసినా కుటుంబాల సంఖ్యను కూడా ఒకవేళ మనం గౌరవించి పరిగణలోకి తీసుకుంటే కూడా 5.6% కుటుంబాలకే జరుగుతూ ఉన్నది. ఇండివిజువల్గా వ్యవసాయ భూమి లేని కూలీలకని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇండివిజువల్గా చూస్తే కుటుంబానికి ఒక్కరిని పరిగణలోకి తీసుకుంటే కేవలము ఇవాళ ఇక్కడికి వచ్చే సంఖ్య 3,27,700 మంది మాత్రమే. వరంగల్ ఇప్పటి జిల్లాలో రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలో భాగంగా, ఎగవేతలో భాగంగా, నయా మోసంలో భాగంగా ఇవాళ ఈ పథకం నీరు గారిపోతుంది. కూలీలకు ఎగనామం పెట్టేటువంటి కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. సో దీనివల్ల అయ్యేటువంటి ఖర్చు వాళ్ళకి అయ్యేది కేవలం ఈ పథకం అమలు చేస్తే సంవత్సరానికి 390 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని మొత్తం మమానిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతున్నది. దీని పట్ల రేపు ఎల్లుండో అధికారిక లెక్కలు వచ్చిన వెంటనే తప్పకుండా మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి మరి అనుమతితోటి మా కార్మిక విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. దాని కార్యాచరణ తప్పకుండా పార్టీ ఇస్తుందని మేము భావించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే ఇవాళ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా రేషన్ కార్డ్స్ 18 లక్షల మంది దరఖాస్తులు పెట్టారు. కులగణన పేరు మీద తీసుకున్న వివరాలు చాలామంది కులగణనకు ప్రజలు సహకరించలేదు. చాలామంది భయపడ్డారు. 4 వీలర్ ఉన్నటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని చెప్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో. అదేవిధంగా ప్రైవేటు కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదంటున్నారు. తర్వాత ఇంటి రుణం కోసం ఎవరైనా ఐటీ అకౌంట్ ఓపెన్ చేస్తే ఐటీ పేయర్స్కు రేషన్ కార్డు ఇవ్వమని చెప్తా ఉన్నారు. మొన్న జరిగినటువంటి కులగణన ఏదైతే జరిగిందో కులగణనలో చాలామంది ప్రజలు పాల్గొనలేదు. చాలామంది భయభ్రాంతులకు గురైన రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాల వల్ల ఆ వివరాలు, అందులో ఉన్నటువంటి వివరాలు చాలా మంది కూడా మరి ఇవ్వలేదు. ఇచ్చినటువంటి వాళ్లకు చాలా మందిని అనర్హులుగా చేసే కుట్ర చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. 18 లక్షల దరఖాస్తులుంటే ఇవాళ 4-5 లక్షల మందినే ఎలిజిబిలిటీ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ గైడ్లైన్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ చేస్తున్నటువంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి నయా మోసం, నయా వంచనలో ఇలా ప్రజలు బలి కావద్దు. వ్యవసాయ రైతులు, రైతు కూలీలు బలి కావద్దు. రైతులను మోసం చేసిండు, ఇప్పుడు రైతు కూలీలను మోసం చేసే నయా కుట్రకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. ఇప్పుడు గ్రామాల వివరాలను కూడా తీస్తున్నాం. వారు మేనిఫెస్టోలో పెట్టిళ్ళు, ప్రముఖ ప్రధాన పత్రికలలో అప్పుడు కోట్ల రూపాయలు వెచ్చించి ఇవన్నీ అమలు చేస్తాం 100 రోజులు అని చెప్పి మాటిచ్చిళ్ళు. ఇలా 400 రోజులు అయిన తర్వాత ఈ మాటిచ్చి మోసం చేసినటువంటి పథకాలను ప్రారంభిస్తున్న పేరు మీద జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి దినాన్ని ఎంచుకొని ఆ యొక్క పవిత్రతను మరి దెబ్బతీసే విధంగా కుట్ర చేస్తూ ఉన్నారు. మామూలు సమయంలో ప్రజలు నమ్మరు కాబట్టి జనవరి 26వ తేదీన ప్రారంభిస్తే ప్రజలు నమ్ముతారు. ఆ తర్వాత కొద్ది రోజులకే స్థానిక సంస్థలకు పోవడం వల్ల మరి మంచి ఫలితాలు వస్తాయనేటువంటి దాని మీదనే కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తూ ఉన్నది. ఈ అన్నీ కూడా గ్రామాల్లో ప్రజలు, రైతులు, రైతు కూలీలందరూ కూడా ఆలోచించాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ ఇక్కడ ఏ పథకం కూడా సంపూర్ణంగా పూర్తి చేయనటువంటి రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రకు వెళ్ళి బోగస్ ప్రచారం చేస్తే ప్రజలు బుద్ధి చెప్పారు. ఢిల్లీకి వెళ్ళి బోగస్ మాటలు చెప్తే ఢిల్లీలో కూడా బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఈ పథకాల డ్రామా తప్ప మరొకటి కాదు. చిత్తశుద్ధితో అమలు చేసేటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రకమైన కోతలు, ఎగవేతలు, మోసాలు ఉండయి. ఈ రకంగా ప్రతి పథకాన్ని కూడా 100% మందికి ఇస్తామని చెప్పి వాళ్ళ 3% మంది కూడా మించకుండా మరి అబద్ధాలు ఆడేటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని రైతులు, రైతు కూలీలందరూ కూడా మరి రాబోయే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తీసుకునేటువంటి కార్యక్రమాలకు అందరూ కూడా సహకరించి పోరాటాలలో, దీక్షలలో, నిరసనలలో కలిసి రావాలని చెప్పి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.